కంపెనీకి వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. నకిలీ విత్తనాలు అమ్మినందుకు ఒక్కో రైతుకు రూపాయలు 2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2015లో చేసిన ఫిర్యాదులపై తాజాగా తీర్పు ఇచ్చారు. మహబూబాబాద్ రైతులు దాదాపు 9 ఏళ్ల పాటు పోరాటం చేసి పరిహారాన్ని సాధించారు. రైతులు ఒక్కొక్కరికి 2 లక్షలతో పాటుగా మరో 10,000 రూపాయల కేసు ఖర్చుల కింద ఇవ్వాలని ఆ కంపెనీ ఆదేశించింది. తెలంగాణలో నకిలీ విత్తనాలతో ఎంతో మంది రైతులు నష్టపోతున్నారు. పంటలు పండక పెట్టుబడి డబ్బులు నష్టపోయి అప్పుల పాలవుతున్నారు. కొందరు రైతులు మాత్రం ఈ నకిలీ విత్తనాల వ్యవహారాన్ని అంత తేలికగా వదిలేయడం లేదు. నకిలీ విత్తనాలను విక్రయించిన కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలని పోరాటం చేస్తున్నారు. వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించి నష్టపరిహారం పొందుతున్నారు. తాజాగా కొందరు రైతులు నకిలీ విత్తనాలతో మోసం చేసిన కంపెనీపై వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. దాదాపు 9 ఏళ్ల పోరాటం తర్వాత పరిహారం చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. 2016లో మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన రైతులు 8 మంది రైతులు ఓ సీడ్స్ కంపెనీ నుంచి ధన్య, మిరప విత్తనాలు కొనుగోలు చేశారు. తెలంగాణ వాతావరణానికి ఈ విత్తనాలు సరిపోతాయని డీలర్ చెప్పడంతో రైతులు ఒక్కొక్కరు ఒక్కో ప్యాకెట్ 300 రూపాయలకి చొప్పున వారికి అవసరమైన మేర కొనుగోలు చేశారు. ఈ విత్తనాలను పొలంలో చల్లారు. నవంబర్ నెలకు మొక్కలు బాగా ఏపుగా పెరిగాయి. కానీ ఆ మొక్కలకు పూత లేదు, ఎలాంటి దిగుబడి రాలేదు. 2016 నవంబర్లో రైతులు నకిలీ విత్తనాలపై మహబూబాబాద్ ఏఈఓకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జిల్లా అధికారుల బృందం ఆ రైతుల పొలాలను పరిశీలించి ఓ రిపోర్ట్ ఇచ్చారు. అధికారుల రిపోర్ట్ ఆధారంగా 8 మంది రైతులు విత్తనాల కంపెనీ హైదరాబాద్ లో ఉండటంతో వేర్వేరుగా హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ఒకటిని ఆశ్రయించారు. విచారణలో రైతులకు విక్రయించిన విత్తనాలు నాణ్యమైనవేనని, తమ దగ్గర ల్యాబ్ రిపోర్టులున్నాయని కంపెనీ ప్రతినిధులు కమిషన్లో వాదనలు వినిపించారు. ఆ రిపోర్టులకు సంబంధించిన తేదీల్లో వ్యత్యాసం ఉందని, ప్రభుత్వ ల్యాబ్ సర్టిఫికేషన్ లేదని కమిషన్ తెలిపింది. కంపెనీ ప్రతినిధి ఇన్స్పెక్షన్ కి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. ఈ నకిలీ విత్తనాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన కమిషన్ రైతులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఒక్కో రైతుకు 2 లక్షల పరిహారం చెల్లించాలని, కేసు ఖర్చుల కింద 10,000 చొప్పున చెల్లించాలని విత్తనాలు విక్రయించిన కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. రైతులకు మొత్తం 16.8 లక్షలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఓ ఇంద్రజాలకుడితో పోల్చారు రాహుల్ గాంధీ. ఇవాళ లోక్సభలో ఆయన రాజ్యాంగ సవరణ బిల్లుపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. మోదీపై చేసిన వ్యాఖ్యలు ఖండించదగ్గవి అని ఆయన అన్నారు. రాహుల్ తన ప్రసంగంలో పదే పదే మెజిషియన్ అన్న పదాన్ని వాడారు. ప్రధాని మోదీని ఉద్దేశించేందుకు ఆయన ఆ పదాన్ని వాడారు. అయితే స్పీకర్ ఓం బిర్లా ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే మాట్లాడితే అవకాశం ఇవ్వనున్నారు. దీంతో ఆ పదాన్ని వాడబోనని రాహుల్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో మహిళా సాధికారత సంబంధం లేని అంశమని రాహుల్ అన్నారు. ఇది కేవలం దేశ ఎన్నికల మ్యాప్ ను మార్చే అంశమన్నారు. కులగణనను తప్పుదో పట్టిస్తున్నారన్నారు. దళితులు, ఓబీసీలకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. What you're doing, because you're scared of what is happening in the politics of this country, you're scared of the erosion of your strength, you are trying to rejig the Indian political map. You have done it in Assam, you've done it in Jammu and Kashmir, and now you're imagining that you can do it in India. And you need a constitutional amendment to do that. Now let me explain what you are doing. You are telling the South Indian states, you are telling the northeastern states, you are telling small states in India that in order for the BJP to remain in power, we are going to take away representation from you. This is nothing short of an anti-national act. This is what you are doing. And under no circumstances are we going to allow you to do it. So I am telling you very clearly right now that the entire opposition is going to defeat this attempt of yours to attack the nation state and deprive OBCs and Dalits of their rightful place in society. I want to ask, తెలంగాణలో బాలుడి బగబగలకు తోడు వాతావరణంలో చోటు చేసుకుంటున్న ఆకస్మిక మార్పులు ప్రజలను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్న తరుణంలో రానున్న 2 గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల,
ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అటు హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం వేళ అక్కడక్కడ తేలికపాటి చినుకులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఎండవేడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్న ప్రజలకు వాతావరణ నిపుణులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం కురిసే ఈ వర్షాలు కేవలం గాలిలో తేమను పెంచేవి మాత్రమేనని, దీనివల్ల కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత ఏమాత్రం తగ్గదని స్పష్టం చేస్తున్నారు. వర్షం కురిసిన తర్వాత గాలిలో హ్యూమిడిటీ ఒక్కసారిగా పెరగడం వల్ల ఉక్కపోత మరింత తీవ్రమై ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యే ప్రమాదం ఉంది. అంటే ఈ వర్షం ఎండ వేడి నుంచి ఏమాత్రం ఉపశమనం కలిగించకపోగా వాతావరణాన్ని మరింత ఉక్కపోతగా మారుస్తుంది. ఈ నేపథ్యంలో ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయట ఉన్నవారు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో విగిపోయింది. 298 మంది సభ్యుల అనుకూలంగా, 230 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, జనాభా గణన లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి ఉద్దేశించిన రాజ్యాంగం బిల్లును లోక్సభ శుక్రవారం తిరస్కరించింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, జనాభా గణన లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి ఉద్దేశించిన రాజ్యాంగ బిల్లును లోక్సభ శుక్రవారం తిరస్కరించింది. కాగా లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందడానికి కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికి 326 ఓట్లు అవసరం. సభలో ఈ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. 298 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా 230 మంది సభ్యులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో జనాభా లేకుండానే నియోజకవర్గాల పునర్విభజనపై ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో విగిపోయింది. సభలో జరిగిన ఓటింగ్లో 3/2 వంతుల మెజారిటీని సాధించలేకపోవడం వల్ల రాజ్యాంగ బిల్లు ఆమోదం పొందలేదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. प्रश्न ये था कि भारत के संविधान का और संशोधन करने वाले विधेयक पर विचार किए जाए। शुद्धि के अद्यतन मत विभाजन इस प्रकार है: हाँ 298 298, ना 230 230। प्रस्ताव संविधान के अनुच्छेद 368 के उपबंधों के अनुसार सभा की कुल सदस्य संख्या के बहुमत द्वारा तथा सभा के उपस्थित और मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित नहीं हुआ। अब इस संविधान संशोधन पर विधेयक पर आगे की कार्रवाई करना संभव नहीं है। अतः संघ राज्य क्षेत्र विधि संशोधन विधेयक 2026 तथा परिसीमन विधेयक 2026 के संबंध में आगे की कार्रवाई पर निर्णय लेना है। माननीय संसदीय कार्य मंत्री जी। Honorable Speaker sir, besides the Constitution 131st Amendment Bill, we have 2 other bills, namely the Union Territories Laws Amendment Bill 26 and the Delimitation Bill 2026, which are intrinsically interrelated with the Constitution 131st Bill. So it cannot be viewed from the isolation. इस दृष्टि से माननीय सभापति महोदय, जो नतीजा आया है, ये इतना ऐतिहासिक और महत्वपूर्ण बिल पर देश का महिलाओं को अब सम्मान अधिकार देने का जो बिल है, उसको विपक्ष ने साथ नहीं दिया। बहुत खेद की बात है। और इस ऐतिहासिक पल को आप अपना एक मौका था, आपने गंवाया है। आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में महिलाओं को जो सम्मान देने का, अधिकार देने का हमारा अभियान जारी रहेगा और हम अधिकार दे के ही रहेंगे आगे। अब सभा की कार्रवाई आगे 2 शेष जो बिल्स है उसको आगे नहीं बढ़ाने का मैं अनुरोध करता हूँ। सभा की कार्रवाई कल दिनांक 18 अप्रैल 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। కాళేశ్వరం ప్రాజెక్టుకు
సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో దెబ్బతిన్న బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అదే సమయంలో వానాకాలం మొదలు కాకముందే కీలక పరీక్షలు పూర్తి చేయాలని సర్కార్ డెడ్ లైన్ విధించింది. బ్యారేజ్ పునరుద్ధరణ పనులను చేపట్టి పాక్షికంగానైనా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుండగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖండిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని పలు బ్యారేజీలు కుంగుపాటుకు గురి కావడంతో ఈ విమర్శలు తీవ్రమయ్యాయి. మరోవైపు ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి అక్కడి పరిస్థితిని స్వయంగా సమీక్షించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దెబ్బతిన్న మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లను పునరుద్ధరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బ్యారేజీల మరమ్మత్తు పనులతో పాటు శాశ్వతంగా కనుగొనాల్సిన పరిష్కారాల కోసం కీలక కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనుల సమన్వయం, పర్యవేక్షణ కోసం ఒక ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల, టన్నెలింగ్ నిపుణుడైన రిటైర్డ్ ఆర్మీ అధికారి కర్నల్ పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ 3 బ్యారేజీల పునరుద్ధరణ పనులను సమన్వయం చేసుకోవడం, అనుకున్న సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి ఉపయోగంలోకి తీసుకువచ్చే పనులను ఈ కమిటీ చూసుకోనుంది. వారానికి 2 సార్లు సమావేశం కానున్న ఈ కమిటీ పనుల పురోగతిని సమీక్షించనుంది. అదే సమయంలో నిత్యం జరిగే పనులపై రోజువారీ రిపోర్టులు కూడా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ బ్యారేజీలకు సంబంధించి కీలక పరీక్షలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. బ్యారేజీల పునాదులు ఎంత పటిష్టంగా ఉన్నాయో తెలుసుకునేందుకు మే 30వ తేదీలోపు జియో టెక్నికల్, జియో ఫిజికల్ టెస్టులు పూర్తి చేయాలని ఆదేశించింది. సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలతో పాటు అనుమతుల మేరకు ఈ పనులు చేయనున్నారు. మొదట అన్నారం, సుందిల్లా బ్యారేజ్లను పూర్తి స్థాయిలో రెడీ చేసి ఆ తర్వాత పాక్షికంగా అయిన మేడిగడ్డ బ్యారేజీని కూడా వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రభుత్వ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన వాహన పోర్టల్ రాష్ట్ర వ్యాప్తంగా వాహన సంబంధిత సేవలను సరళీకృతం చేయడానికి, డిజిటలైజ్ చేయడానికి అమలు చేస్తోందని రవాణా శాఖ కమిషనర్ ఇల్లంబరితి, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మావిళ్ల చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. వాహన్ తాత్కాలిక రిజిస్ట్రేషన్లు విజయవంతంగా జారీ అవుతున్నాయని సంబంధిత మాడ్యూల్ స్థిరీకరించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2200 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్లు జారీ చేయబడ్డాయి. అదేవిధంగా ఫ్యాన్సీ నెంబర్ మాడ్యూల్ను సైతం ప్రారంభించడం జరిగిందని, ఇప్పటి వరకు మొత్తం 858 వేలం పాటలు పారదర్శకంగా, సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. వాహన్ పోర్టల్ ప్రస్తుతం నిక్ బృందం నిరంతర సాంకేతిక సహకారంతో దశలవారీగా స్థిరీకరించబడుతోందని తెలిపారు. అదనపు మాడ్యూల్ ని కూడా దశల వారీగా అమలు చేస్తున్నారని, రాబోయే 15 రోజుల్లో ఈ వ్యవస్థ పూర్తిగా స్థిరపడుతుందని, దీంతో అన్ని సేవలు నిరంతరాయంగా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఈ మార్పు దశలో వాహన డీలర్లు, పౌరులు, ఇతర సంబంధిత వర్గాల సహకారాన్ని రవాణా శాఖ అభినందిస్తోందన్నారు. డిజిటల్ పాలనను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు సమర్థవంతమైన పౌర కేంద్రిత సేవలను అందించడంపై రవాణా శాఖ కట్టుబడి ఉందని వెల్లడించారు. డెలిమిటేషన్ అంశమేమో గానీ తెలంగాణ సెంటిమెంట్లు మళ్ళీ రగిలించారా అన్నట్టు రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. గురువారం పార్లమెంట్ లో మహిళా చట్ట సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ కు సంబంధించిన 3 బిల్లులు పార్లమెంట్ ముందుకు వచ్చాయి. కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్ ఈ 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లులపై చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానంగా ఎంపీ తేజస్వి సూర్య కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ మీద బీజేపీ ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి ఆలోచన కూడా కేంద్రానికి లేదన్నారు. బిల్లులపై చర్చలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద ఎంపీ తేజస్వి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి ఎందుకు ఆమోదించకుండా వదిలేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అంతేకాకుండా యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రం విభజన దారుణంగా జరిగిందని, ఇండియా పాక్ విభజన కంటే దారుణంగా చేశారని ఎద్దేవా చేశారు. దీంతో ఒక్కసారిగా ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంపీలు తేజస్వి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజం గొంతెత్తింది. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చినందుకు బీజేపీ ఎంపీ తేజస్వి యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. తేజస్వి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇదిలా ఉండగా తేజస్వి వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నాయకత్వం వెనకేసుకొచ్చింది. తేజస్వి అన్న దాంట్లో తప్పు ఏమీ
హామీ లేదని ఆనాడు తెలంగాణ ఏర్పాటు కోసం బిల్లు మీద చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష ఎంపీలను బయటకు పంపించి పార్లమెంటు డోర్లు క్లోజ్ చేసి మరి ముజువాని ఓటుతో తెలంగాణను ఏర్పాటు చేశారని, కానీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇప్పుడు డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లును ఎటువంటి గొడవలు నిరసన లేకుండా చర్చ జరిపాకే ఆమోదం కోసం చూస్తుందని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని ఎంపీ తేజస్వి సైతం క్లారిటీ ఇచ్చారు. ఇది వాల్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే 24 న్యూస్.